ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య వలన బయలుదేరే వచ్చే అనేక విమానాలు అరగంటకు పైగా ఆలస్యమయ్యాయి. దీంతో ప్రయాణికులు రన్వేపై బోర్డింగ్ గేట్ల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ సాంకేతిక లోపం వల్ల బోర్డింగ్ గేట్ల వద్ద తాత్కాలికంగా రద్దీ ఏర్పడింది. ఏటీసీ లోపం కారణంగానే విమానం రన్వేపై అరగంటకు పైగా నిలిచిపోయిందని సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారని ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తెలిపారు. సాంకేతిక లోపాన్ని పరిష్కరించడానికి విమానాశ్రయ అధికారులు మరియు సాంకేతిక బృందాలు చురుకుగా కృషి చేస్తున్నాయి. ఆలస్యమైన విమానాల్లోని ప్రయాణికులు సహనంతో ఉండాలని అభ్యర్థించారు. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని, విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఎయిర్ ఇండియా సిబ్బంది ప్రయాణికులకు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు విమానయాన సంస్థల నుండి ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాల కోసం సంబంధిత విమానయాన సంస్థలతో సంప్రదించాలని సూచించారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇలాంటి సమస్య తలెత్తడం ఇది రెండోసారి. కేవలం 2 రోజుల క్రితం సాంకేతిక సమస్యల కారణంగా అంతరాయం ఏర్పడిన తర్వాత విమానాశ్రయ అధికారుల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ప్రకటించారు. ఈ సమయంలో కొన్ని విమానయాన సంస్థల చెక్-ఇన్ ప్రక్రియలు ప్రభావితమయ్యాయి. తాజా సంఘటన గత వారం ఎదురైన సమస్య పరిష్కారమైన కొద్ది రోజులకే మళ్లీ పునరావృతం కావడంతో విమాన ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఈ సాంకేతిక సమస్యను త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.